ఈ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏంటికి చెప్తున్నా అంటే మన సబ్స్క్రైబర్స్కి నేను ఒక ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం నేనైతే ఇవ్వబోతున్నాను అనమాట. ఫుల్ వీడియో మీరు చూసినారనుకో స్కిప్ చేయకుండా ఈజీగా ప్రైజ్ మనీ గెలుచుకుంటారు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి నేనైతే పక్కా నేను ఏదో ఒక రోజు వాళ్ళకి అది కానీ సక్సెస్ అయిందనుకో నా సబ్స్క్రైబర్స్కి మనీ అందుతూనే ఉంటాయి. ప్రతి ఒక్క వీడియోలో ఒక 500 అన్నా 200 అన్నా 300 అన్నా నా సబ్స్క్రైబర్స్కి పంచుదాం అనుకుంటున్నాను నేను అమౌంట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు బోర్ కొడుతుంది ఇంట్లో. చాలా రోజులు ఆ వీడియో పెట్టాక కూడా దాదాపు ఒక 8 days to 10 days అవుతుంది వీడియో తీయక. నేను ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ ఉందన్నమాట. శాంతినగర్ 35 kilometers మనకి నుంచి శాంతినగర్. అక్కడికి వెళ్తున్నా, మొత్తం రైడ్ అయిపోతుంది చిన్నది. ఈ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏంటికి చెప్తున్నా అంటే మన సబ్స్క్రైబర్స్కి నేను ఒక చిన్న గివ్ అవే లాగా, అంటే గివ్ అవే కాదు, చిన్న మన అది కూడా నేను ఒక వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. ఇప్పుడు వచ్చేసి నార్మల్గా వీడియో అయితే తీసేస్తా. ఈ వీడియో కూడా నేను టెస్ట్ చేస్తున్నా. ఆ టెస్ట్లో నేను కానీ సక్సెస్ అయ్యిందనుకో ఆ టెస్ట్ పక్క నేను అది ప్రైజ్ మనీకి అయితే నేను చెప్పేస్తా. ఎట్లా ప్రైజ్ మనీ గెలుచుకుంటారు, ఏం కథ, ఎట్లా గెలుచుకోవాలా మీరు ప్రైజ్ మనీ. ప్రతి ఒక్క వీడియోకి నేను కొంచెం ప్రైజ్ మనీ ఇవ్వాలనుకుంటున్నా మన సబ్స్క్రైబర్స్కి. దాదాపు మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి 720 దగ్గర ఉన్నాము. మన సబ్స్క్రైబర్స్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మన సబ్స్క్రైబర్స్కి నేనైతే చిన్న ప్రైజ్ మనీ అయితే ఇవ్వాలనుకుంటున్నా. ఫస్ట్ అయితే మన బైక్లో పెట్రోల్ లేదు, పెట్రోల్ వేయించుకోవాలా. ఒక 500 వేయించుకుంటే చాలు. అక్కడ కూడా తిరగడానికి ఉంటాయి. కొంచెం చిన్న ఫంక్షన్ ఉందన్నమాట అక్కడ. ఆ ఫంక్షన్ చూసుకొని మరుసటి రోజు బయలుదేరడమే. ఎందుకు నేను వీడియో తీస్తున్నానంటే డైరెక్ట్ ఒక చిన్న నేను టెస్ట్ చేయబోతున్నా. మన సబ్స్క్రైబర్స్ ప్రైజ్ మనీ ఎట్లా గెలుచుకోవాలనో అదంతా నేను చిన్న టెస్ట్ ఉందన్నమాట నా ఒక వీడియోలో. మళ్ళీ నేను ఆ వీడియో పెట్టి చూపించలేను, వేరే వాళ్ళ వీడియో పెట్టి చూపించలేను. నా వీడియోలోనే టెస్ట్ చేసి నా వీడియోనే మీకు చూపించగలుగుతాం మీకు. మళ్ళీ వేరే వాళ్ళ వీడియో పెడితే స్ట్రైక్ రేట్స్ పడతాయి. అందుకని నేను వేరే వాళ్ళది 400 ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో యాంగిల్ ఎట్ వస్తుందో అర్థం కాదు. వీడియో యాంగిల్ అయితే మార్చినా అనమాట నేను. ఈ వీడియో యాంగిల్ బాగుందో బాగాలేదు నాకు కూడా తెలియదు. కొంచెం ఒక 5 నిమిషాలు సైడ్ కాకి వీడియో యాంగిల్ చెక్ చేసుకుంటా. ఎట్లా వస్తుందో ఏమో నాకు అర్థం కావట్లేదు అనమాట. కొత్తది ఇది వీడియో యాంగిల్ చేంజ్ చేయడం. పాతదైతే అలవాటు ఉండే. ఆ పాతదైతే కొంచెం కెమెరా కనిపిస్తుండే నాకు. ఇప్పుడు కెమెరా కనిపించకుంటుంది. అది వీడియో రన్ అవుతుందో రన్ కాకుంటుందో కూడా అర్థం కాకుంటుంది. కొంచెం సైడ్ కాకి ఎక్కడన్నా చెక్ చేసుకుంటే మేలు. చాలా రోజులే హైవే ఎక్కాక బండి స్పీడ్ కూడా కొట్టక చాలా రోజులైంది. అక్కడికి ఎంతసేపు రీచ్ అయిపోతున్నా తెలియదు, కానీ మధ్యాహ్నం అయింది. యాక్చువల్లీ పొద్దున్నే బయలుదేరాలనుకున్నా. బండి మొత్తానికి షేక్ అయిపోతుంది. ఎందుకు అయిపోతుందో అర్థం కాకూడదు. బండి ఇలా గాలి అట్ట కొడుతుంది బయట, నాకు కనిపించకూడదు. ఎడన్నా నిలబడి మనం గోపురం యాంగిల్ చెక్ చేసుకోవాలా అంటూనే ఉన్నా, కానీ చెక్ చేసుకోలేకపోతున్నా నేను. ఒక చోట ఎడన్నా నీడ ఉంటే చెక్ చేసుకుందాం ఫోన్లో. మనం వీడియోలు ఇంతసేపు రికార్డింగ్ చేసిన ఒక వీడియో చెక్ చేసుకుంటే చాలు, కెమెరా యాంగిల్ ఎట్టుందో తెలిసిపోతాయి మనకి. అసలు నాకు కెమెరా ఇప్పుడు రికార్డ్ అవుతుందో రికార్డ్ కాకుంటుందో అర్థమే కాకుంటుంది నాకు. ఎందుకంటే అప్పుడు కొంచెం యాంగిల్ వేరే ఉండే, కెమెరా కనిపిస్తుండే నాకు రికార్డింగ్ అయ్యేది. మిర్రర్స్ కూడా లేవు. రికార్డింగ్ చెక్ చేసుకుందామంటే రికార్డింగ్ అవుతుందో లేదో మనకి ఇక్కడ లైట్ అయితే వెలుగుతాయి అనమాట రికార్డింగ్ అయ్యేటప్పుడు. ఇప్పుడు ఏం కనిపించకూడదు. మిర్రర్స్ కూడా లేవు నాకు ఆడ. నా బైక్కి మిర్రర్స్ కూడా లేవు. అందుకని చూడలేకపోతున్నా నేను. చూద్దాం ఎక్కడైనా నిలబడి మంచిగా వస్తే నీడ. నాకు తెలిసి టోల్గేట్లోనే అవుతాయి అది. ఇట్లా బస్సు ముందర పోతుంటే నాకు ఏం థాట్ వస్తుంది తెలుసా? బస్సు పక్కన పోయినాం అనుకో, మనము ఎవరన్నా కక్కినారనుకో మన మీద పడతాయి. ఇందాకనే బస్సులో నుంచి ఎవరో తినేది వేసేసినారు, కొంచెం మిస్. ఇట్లాంటి థాట్లు తిక్క థాట్లు వస్తుంటాయి అనమాట నాకు. ఇప్పుడు బస్ పక్కన నుంచి మనం పోయినాం అనుకో, ఎవరైనా కక్కినారనుకో మొత్తం మన మీదనే పడతాయి. ముందే బస్సులో చాలా మంది కక్కేతోళ్ళు ఉంటారు. అందుకని నేను బస్ పక్కన పోవాలంటే నాకు చాలా భయం లేస్తాయి. అందుకని నేను ఎప్పుడు బస్ పక్కన అయితే చూసి కానీ బస్ వెనకెళ్ళినైతే ఉంటా, బస్ ముందర. లేకపోతే బస్ కన్నా ముందరికి వెళ్ళిపోతాను నేను. మీకు ఎవరికైనా అట్లా థాట్ వస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్లీ గోప్రో సెట్టింగ్స్ అయితే చూసుకుందాం, కెమెరా యాంగిల్ ఎట్టుందో. అక్కడి నుంచి అనుకుంటున్నా చూసుకోవాలా అని. ఇక్కడ కొంచెం నీడ ఉంది, చూసుకుందాము. చూడండి ఎట్ట ఎగిరిపోతుందో గాలికి. బయట గాలి బాగుంది. ఈ యాంగిల్ బాగుంది.
కొంచెం పెట్టుకున్నా, అది కూడా బాగానే ఉంది. కొంచెం ఇప్పుడు బైక్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంటాయి మీకు. ఫైనల్లీ సెట్టింగ్స్ అయితే చూసేసుకున్నా. ఈ స్పీడ్ కొట్టగా చాలా రోజులు అయిపోయింది. స్పీడ్ కొట్టాలి మనం ఇప్పుడే ఇక్కడ కట్ తీసుకోవస్తాం అనమాట. ఇప్పుడే మస్తు ఎంజాయ్ వస్తుంది తెలుసా బండి స్పీడ్ కొట్టేటప్పుడు. బాబా అంటే ఫీలింగ్ వేరే ఉంటాయి, అసలు వేరే లెవెల్ ఉంటాయి. ఎవరు ఇట్లా ఎంజాయ్ ఉంటాయి తెలుసా స్పీడ్ నడిపేటప్పుడు. ఇట్లా చిల్లర కాని వాళ్ళు ఉంటారు, మధ్యలో వచ్చేస్తారు సడన్లో. ఇండికేటర్ ఏమయ్యారు మనం ఇట్లా కిందకి డౌన్ అయిపోవాలి. ఇప్పుడు ఇట్లా పోతే అల్లంపూర్కి వెళ్తాం, ఇట్లా వెళ్ళాలి మనం. ఇట్లా వెళ్తే శాంతినగర్ పోతాం అనమాట. నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంది తెలుసా, నా సబ్స్క్రైబర్స్కి నేనైతే ఒకటి మంచిగా ఆలోచించిన అనమాట. నా సబ్స్క్రైబర్స్కి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి నేనైతే కొంచెం ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం అయితే ఇవ్వబోతున్నా. అది మీలో ఉంటాయి. నా వీడియో మీరు ఏం లేదు, నా వీడియోని ఫుల్ వీడియో మీరు చూసినారు అనుకో స్కిప్ చేయకుండా ఈజీగా ప్రైజ్ మనీ గెలుచుకుంటారు. ఏంటికంటే నేను మొత్తం దాని గురించి, ఆ ప్రైజ్ మనీ గురించి నేను ఎట్లా గెలుచుకోవాలా మీరు ఏం కథ నేను సపరేట్ ఒక వీడియో తీస్తా. తొందరలోనే నేను ఒక వీడియో చేసి మీకు అప్పుడే పెడతా. ఎట్లా ప్రైజ్ మనీ గెలుచుకోవాలనో చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అయితే నేను పెడతా. చూడండి, ఈజీగానే గెలుచుకోవచ్చు మీరు ప్రైజ్ మనీ. దానికి చేయాల్సినది మీరేం లేదు, తెలిసినదే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్, ఈ 4 క్లిక్ చేసుకోండి. ఏంటంటే మీలాగా ఇంకా 4-5 మంది గెలుచుకోవడానికి అవకాశం ఉంటాయి. నేను ప్రతి వీడియోలో కొంచెం అమౌంట్ చూపించి మీకైతే ఒక రోజు మంచిగా ఎడిటింగ్ చేసి దాన్ని చాలా ప్రాసెస్ ఉందన్నమాట. ఒక 4-5 వీడియోలు వదిలినాక ఈజీ అయిపోతాయి. అది నేను ఈ వీడియో కూడా ఒక టెస్ట్ కోసమే చేస్తున్నా. ఆ టెస్ట్లో కానీ నేను ప్రైజ్ అనేది పాస్ అయిందనుకో మీకు పక్కా ఇంకా నేను ఒక వీడియో సపరేట్గా చేసి ఇట్లా గెలుచుకోవచ్చు అని చూపించేస్తాం మీకు. ఏం లేదు, ఆ గెలుచుకోవడానికి ఫుల్ వీడియో చూడాలా స్కిప్ చేయకుండా. ఒక్క నిమిషం స్కిప్ చేసినా కూడా మీరు ఆ ప్రైజ్ మనీ గెలుచుకోలేరు. అది కూడా వీడియో ఎవరైతే ఫస్ట్ చూస్తారో ఒక 2 to 3 నెంబర్స్కి అయితే నేను ప్రతి వీడియోకి ఇవ్వగలుగుతా ప్రైజ్ మనీ. అది 100 రూపీస్ కావచ్చు, 200 కావచ్చు, 300 కావచ్చు, 400 కావచ్చు, లేకపోతే 500 చూపించి మంచికి 100 వంచవచ్చు. నేను 5 నెంబర్స్ గెలుచుకునే అవకాశం ఉండొచ్చు ఆ రోజు. లేదంటే నేను ఒక రోజుకి ఒక్కరికే 200 ఇవ్వచ్చు. చూద్దాం అది ఎట్లా జరుగుతుందో ఏం కథనో. నేను ఈ వీడియో టెస్ట్ డ్రైవ్ చేస్తున్నా కదా, అందులో సక్సెస్ అయిందనుకో నేను పక్కా చేసేస్తా. ఇది నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది, ఇట్లా వచ్చేస్తుంది. దీనికి తాడైపోయాలా అనుకుంటాం కదా మనము, యూట్యూబ్ స్టార్ట్ చేయాలా, డబ్బులు సంపాదించాలా, జల్దీ క్లిక్ అయిపోతామేమో అని. అస్సలు అదే ఇంపాసిబుల్. జల్దీ క్లిక్ అవుతారు. మనం చాలా కష్టపడుతున్నా నేను కూడా. క్లిక్ కాలేకపోతున్నా. ఏదో ఒక రోజు నాకు కూడా టైం వస్తుంది, పక్కా క్లిక్ అవుతా నేను కూడా. అనుకుంటాము యూట్యూబ్ స్టార్ట్ చేయాలని, స్టార్ట్ చేసేస్తాము, కొన్ని వీడియోస్ తీసేస్తాము. ఇంకా కొన్ని వీడియోస్ ఏం కంటెంట్ చేయాలా, ఏం కంటెంట్ తీస్తే నచ్చుతాయో అవన్నీ ఆలోచించే లోపల మైండ్ చెడిపోతాయి. చాలా టఫ్. అనుకుంటాము యూట్యూబ్ వీడియోస్ తీయాలా, ఊరికే తీసేస్తాంలే అని స్టార్ట్ చేయకముందు. దాని ఏముంది, వాళ్ళు సంపాదిస్తున్నారు మనం సంపాదించు అనుకుంటాం, కానీ అనుకోద్దండి అట్లా. చాలా టఫ్. నేను ఇంత పెట్టుబడి పెట్టినా ఒక్క వీడియో కూడా క్లిక్ కాలేదు. ఒక్క వీడియో క్లిక్ అయింది, అది కూడా RX 100ది. 6Kనే ఉంది సంథింగ్, అంత 35K అంత ఏం పోలేదు. నాకు కూడా టైం వస్తుంది, ఏదో ఒక రోజు నేను కూడా క్లిక్ అవుతా. అంటుంటారు చాలామంది ఏమవసరం రా యూట్యూబ్ అది ఇది అని. అసలు నేనైతే తగ్గేదే లేదు. నేనైతే తీసే కాడికి తీస్తుంటా. అది యూట్యూబ్ నా వీడియోస్ క్లిక్ కాకపోని నన్నే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దండి మంది ఉన్నారు. ఇప్పుడు 700 దగ్గర అయినారు. ఇంకా అట్లనే నిదానంగా 1K కావచ్చు, 100K కావచ్చు, 1 మిలియన్ కావచ్చు, 2 మిలియన్ కావచ్చు, 4 మిలియన్ కావచ్చు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి నేనైతే పక్కా నేను ఏదో ఒక రోజు వాళ్ళకి ప్రైజ్ మనీ నేను తొందరలోనే రిలీజ్ చేస్తాను. మీకు నా సబ్స్క్రైబర్స్కి ప్రైజ్ మనీ నేనైతే పక్కా గివ్ చేస్తాను. ప్రతి ఒక్క వీడియోలో నేను ఇస్తా. ఆ వీడియో స్టార్టింగ్లోనే నేను చెప్పేస్తా ఎంత ఇస్తానో నేను అమౌంట్, అది ఎంతమందికి చెందుతుందో అమౌంట్. నేను అట్లా బాగా నేను మంచిగా ఒకటి ప్లాన్ చేసుకొని పెట్టుకున్నా. పక్కా అది కానీ సక్సెస్ అయిందనుకో నా సబ్స్క్రైబర్స్కి మనీ అందుతూనే ఉంటాయి. ప్రతి ఒక్క వీడియోలో ఒక 2 నెంబర్స్ కన్నా 3 నెంబర్స్ కన్నా అందుతుంటాయి నా సబ్స్క్రైబర్స్కి మనీ. కానీ నా ఫ్రెండ్ గారు లేడు, వాడి ల్యాప్టాప్ ఉండే, వాడి ల్యాప్టాప్లో నేను అన్నీ చేస్తుంటే. ఇప్పుడు నాది ఐఫోన్ ఉంది, ఐఫోన్లో నుంచి వీడియో అప్లోడ్ చేయడానికి రాకుంటుంది. వీడియో ఎడిటింగ్ చేసినా కూడా VNలో చేస్తున్నాను నేను ఎడిటింగ్ నార్మల్గా. అప్లోడ్ చేయడానికి రాకుంటుంది ఐఫోన్ నుంచి. ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఫోన్లోనే అప్లోడ్ చేసేస్తుంటే నేను. వాడు ఫ్రెండ్ కానీ జాబ్ వచ్చింది, వెళ్ళిపోయినాడు. ల్యాప్టాప్ అవసరం ఉంటాయి కాబట్టి వాడు తీసుకొని వెళ్ళిపోయినాడు అనమాట.
కొత్తది ల్యాప్టాప్ కొనాలని ఉన్నా, కొనాలంటే కూడా ఒక 55,000 అంట దగ్గర దగ్గర. సంథింగ్ నార్మల్ మోడల్ కూడా తీసుకోవాలనుకుంటే కాస్ట్ ఉంటుంది కదా, 40 అబో పెట్టుకుంటే కొంచెం మంచిది వస్తాయి, ఎడిటింగ్ కూడా పనికి వస్తాయి అటనే. అదే తీసుకోవాలి. ఇంకా ఇప్పుడే బడ్జెట్ ప్రాబ్లం అయిపోయింది. నేను అంటే మా సొంతం ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీలో కూర్చుంటేనే నాకు కొంచెం అమౌంట్ వస్తాయి. డైలీ ఒక 200 అన్నా 300 అన్నా డాడీ ఇస్తాడు నాకు ఫ్యాక్టరీలో పోయి కూర్చుంటే. ఆ అమౌంటే నేను ఒక 3 డేస్ కన్నా 4 డేస్ కన్నా ఒక 1000 రూపీస్ అవుతాయి నాకు. దాంట్లో నుంచి ఒక 500 అన్నా 200 అన్నా 300 అన్నా నా సబ్స్క్రైబర్స్కి పంచుదాం అనుకుంటున్నాను నేను అమౌంట్. ఒకసారి లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. కొంచెం కూల్ ఉంది క్లైమేట్. మీకు ఎండ కానీ వస్తుంది, నాకు కూల్ ఉంది, కొంచెం క్లైమేట్ కూల్ ఉంది. పక్కన చెట్లు అవన్నీ, వాతావరణం అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట. నాకు సూపర్ ఫీల్ వస్తుంది. ఇట్లుంటే నాకు చాలా ఇష్టం తెలుసా. మొత్తం గ్రీనరీలో ఉండాలి, బతకాలని చాలా ఆశ. బాగుంది. శాంతినగర్ ఇదే. ఫైనల్లీ శాంతినగర్కి అయితే రీచ్ అయిపోయినాం. అక్క వాళ్ళ ఇల్లు ఊరి నుంచి కొంచెం బయట అనమాట. చాలా బాగుంటాయి మా అక్క వాళ్ళ ఇల్లు. చూపిస్తా చూడండి. తెలంగాణ మనకి తిప్పి కొడితే గట్టి కొడితే నేను అర్ధ గంటలో వచ్చేతోని. అంతే గంట దగ్గర అయిపోయింది. మనం వీడియోలు తీసుకుంటూ అక్కడ ఇక్కడ స్లో చేసుకుంటూ వస్తున్నాం అనమాట. గట్టి కొడితే నేను అర్ధ గంటలో వచ్చేస్తా. 30 కిలోమీటర్స్ 35 కిలోమీటర్స్ ఉంది అంతే. వాళ్ళ ఇంటికి కూడా రీచ్ అయిపోయినాం. ఇదే అక్క వాళ్ళ ఇల్లు. బాగుంటుంది, తీస్తా వీడియో చూడండి.